పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో ఉన్న మాటను చదువుకొని ముందుకు వెళదాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నేను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఈ మాటను మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ సంఘం అనే మాట మనం చూస్తున్నాం. నూతన నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల 6 మాసాలు జీవించి మానవాళి పాప పరిహారార్థ బలిగా ఆయన ప్రజల కోసం రక్తం చిందించి తన జీవితాన్ని త్యాగం చేసిన తర్వాత ఆయన మరణించి భూస్థాపితం చేయబడ్డారు. 3వ రోజున లేచి పరలోక రాజ్యానికి ఆయన వెళ్ళారు. పిల్లరా, 3వ రోజున లేచి 40 రోజులు ఈ భూమి మీద ఉన్న తర్వాత ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు. అయితే ఆయన వెళ్ళినటువంటి తర్వాత ఆయన వెళ్ళిన పనిని ఆయన శిష్యులకు అప్పగించగా వారందరూ కూడా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. పిల్లరా, ఆ దినాలలో సంఘము అనేది భూమి మీద స్థాపించబడింది. దేవునికి స్తోత్రం. సంఘం అంటే కొంతమంది ప్రజల యొక్క సముదాయం. సంఘం అంటే కొంతమంది యొక్క కలయిక. పిల్లరా, కొంతమంది కలిసి ఒక చోట చేరితే అది సంఘం. అయితే ఈ సంఘం అనేది పాత నిబంధన గ్రంథంలో ఎవరు మట్టుకు వారే దేవాలయాలకు వెళ్ళడం, వారు తీసుకొచ్చిన బలులను దేవునికి అర్పించడం అనేది జరుగుతూ వచ్చేది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రారంభించిన నూతన నిబంధన కాలంలో మాత్రం అలా కాకుండా సంఘమంతా కూడా ఒక చోట చేరి, అంటే ప్రజలందరూ కూడా ఒక చోట చేరి వారు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం, ప్రభువుని ఆరాధించడం, ప్రభు యొక్క శరీరాన్ని రొట్టెను లేక రక్తాన్ని తీసుకోవడం, వారందరూ కూడా ఏక మనసుతో కలిసి దేవుణ్ణి స్తుతించడం, దేవునికి ప్రార్థన చేయడం, ఇలాగున భూలోకంలో పిల్లరా సంఘం అనేది నూతన నిబంధన కాలంలో ప్రారంభించబడింది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్పిన మాట ఏంటంటే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియాలి అని ఈ సంగతులు చెప్తున్నాను. ఎందుకంటే అలాగున ప్రవర్తించేటువంటి సంఘం, జీవము గల దేవుని యొక్క సంఘం అనేది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. సత్యము అని అంటే మనకు తెలుసు, యేసు ప్రభువే సత్యం. నేనే మార్గము సత్యం అని యేసు ప్రభు చెప్పాడు. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభువుకి ఆధారం ఎవరు? సంఘం. ఇక్కడ మరొకసారి ఆ మాట చదువుతున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నాతో కలిసి మాట చెప్పండి. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ ప్రియులారా, ఏ సంఘమైతే దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తుందో ఆ సంఘము సత్యమునకు స్తంభం అనగా యేసుక్రీస్తుకి స్తంభంగా, యేసుక్రీస్తు ప్రభువుకి ఆధారంగా ఆ సంఘం ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మనందరం సంఘమేనా? చెప్పండి, సంఘమేనా? ఇప్పుడు మనందరం కూడా దేవునికి అనుకూలమైన రీతిగా మనం నడుచుకుంటే
మనము యేసుక్రీస్తు ప్రభు అనబడినటువంటి ఆయనకి మనమే ఆధారం. ఆయన ఈ లోకంలో ఘనమైనటువంటి కార్యాలు జరిగించాలి అని అంటే అది కేవలం ఆయనకు ఆధారమైనటువంటి సంఘము ద్వారానే చేస్తాడంట. పిల్లరా, ఈరోజు మనము యేసుక్రీస్తుకి ఆధారమై ఉన్నవారు. ఈరోజు సమాజంలో పిల్లరా అనేక మంది సంఘముగా కూడుకోవడానికి ఇష్టపడడం లేదు. సమాజంలో అనేక మంది ఇదివరకటి వలె సంఘముగా కూడుకోవడానికి శ్రద్ధ చూపలేకపోతూ ఉన్నారు. సంఘముగా కూడడానికి అత్యాసక్తి కనపరచటం లేదు. పిల్లరా, ఎక్కడో ఒక బలహీనత. సంఘముగా కూడుకోవడానికి అశ్రద్ధ అనేది నేటి దినాల్లో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇది కేవలం సాతానిక ప్రక్రియే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క చోట అనేక మంది కూడుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పిల్లలు, ఒక చోట కూడాలి అని అంటే మనము ఇతరులతో ఏకీభవించేవారుగా ఉండాలి. పిల్లల, సంఘం అంటే కొంతమంది మనుషుల యొక్క కలయిక మాత్రమే కాదు, మనుషులు ఒక చోట కూర్చోవడం మాత్రమే కాదు, మనసులు కూడా ఒక్కటి అవ్వాలా. అదే క్రైస్తవ సంఘం అంటే. యేసుక్రీస్తు ప్రభుకి ఆధారమైనటువంటి సంఘం, యేసుక్రీస్తుకు స్తంభముగా ఉండేటువంటి సంఘం ఎలా ఉండాలి అని అంటే ఆ సంఘము మనుషులు కలయిక ఒక చోట చేరాలి. రెండవదిగా ఆ సంఘ విశ్వాసులందరూ ఏక మనస్సుతో దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. అందరి యొక్క మనసు ఒకటై ఉండాలి, అందరి ఉద్దేశ్యం ఒకటై ఉండాలి, అందరి యొక్క భావం ఒకటై ఉండాలి. ఈరోజు పిల్లరా, సంఘాల్లో ఎక్కడ కూడా పరిస్థితులు కనిపించటం లేదు. సంఘములో విశ్వాసిగా నువ్వు కొనసాగుతున్నావు, కానీ ఈరోజు పిల్లరా ఏ ఒక్కరిలో కూడా ఏకత్వం అనేది కనిపించడం లేదు. భిన్నాభిప్రాయాలతోనే సంఘ విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నారు. సంఘములో ఈరోజు పిల్లరా ఎక్కడ లేని రాజకీయాలు కనబడుతూ ఉన్నాయి, సంఘములో విభేదాలు కనబడుతూ ఉన్నాయి. పిల్లరా, సంఘములో అనేక రకాలైనటువంటి ఆలోచనలతో విశ్వాసులు కొనసాగుతూ ఉంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు కోరుకున్నటువంటి సంఘముగా నేటి దినాల్లో దేవుని పిల్లలు లేక దేవుని ప్రజలు ఉండలేకపోతూ ఉన్నారు. దేవుడు పిల్లరా నేటి దినాల సంఘాలను బట్టి సంతోషంగా లేడు. కారణం ఏంటంటే సంఘాలు రకరకాలైనటువంటి వాటికి ఆధారంగా ఉంటూ ఉన్నాయి. సంఘము సాతానికి ఆధారంగా ఉంటూ ఉంది, కానీ సంఘము తాను కట్టుకున్నటువంటి దేవునికి ఆధారంగా ఉండలేకపోతూ ఉంది. పిల్లరా, ఇదెంత విచారకరమైన విషయం. దేవుని వాక్యం ఉంటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ మాట నీకు సరిగా అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని బిడ్డగా దేవుని ఎదుట కనబడుతూ ఉండొచ్చు, విశ్వాసిగా నువ్వు పిలువబడుతూ ఉండొచ్చు, కానీ నువ్వు సంఘములో ఒక సభ్యుడిగా సభ్యురాలుగా మన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలగాలి. ఎవరు కూడా నాకెందుకండి, ఎవరు సంగతో నాకు ఎందుకు వచ్చింది, నా పని అనేది నేను చూసుకుంటాను, నా ప్రార్థన అనేది నేను చేసుకుంటాను, నా విశ్వాసం అనేది కాపాడుకుంటాను, నా భక్తి అనేది నేను కొనసాగించుకొని పోతానంతే, నాకు ఎవరితో పని లేదండి అనేటువంటి వారు సంఘములో ఎక్కువైపోయారు. సంఘములో అలాంటి ఆలోచన కలిగిన వారుగా అనేక మంది కనబడుతూ ఉన్నారు. ఇదే దేవుడికి నచ్చటం లేదు. పిల్లరా, దేవుడు కోరుకున్న సంఘములో అక్కడున్న విశ్వాసులందరూ కూడా ఒకే మనస్సు కలిగిన వారిగా ఉండాలి, ఒకే ఆత్మ కలిగిన వారిగా ఉండాలి, ఒకే అభిప్రాయం కలిగిన వారిగా ఉండాలి. పిల్లరా, ఒకరితో ఒకరు ఏకీభవించే వారిగా ఉండాలి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు సంఘాల్లో పిల్లలు అనేక మంది ఒకరి కోసం ఒకరు ప్రార్థించడం బదులుగా ఎవరి కోసం వారే స్వార్థపూరితమైన ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. నేను బాగుండాలా, నా కుటుంబం బాగుండాలా, నాకు అనుకూలంగా ఉన్న వారందరూ క్షేమంగా ఉండాలా, పిల్లరా నాకు వ్యతిరేకంగా ఉన్న వారందరికీ నష్టం కలగాల అనేటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలతో ఉన్న ఏ సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఆధారము కాదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామం మహింపరచబడాల్సింది, మీ ద్వారానే నా నామం ఈ లోకములు అనేక మందికి ప్రకటించబడాల్సి ఉంది. కనుక మీరే సరిగా ఉండకపోతే, మీరే ఏకాభిప్రాయంతో ఉండకపోతే, మీరే ఐక్యత కలిగిన వారికి ఉండకపోతే ఈరోజు నా గొప్పతనం, నా ఘనత అనేది లోకానికి ఎలా తెలుస్తుంది అంటున్నాడు. పిల్లరా, ఒక మాటలో చెప్పాలంటే లోకములు అనేక మంది రక్షణ పొందకపోవడానికి గల కారణం క్రైస్తవ సంఘమే. ఎందుకంటే ఏ సంఘం అయితే యేసుక్రీస్తుకు ఆధారమో ఆ సంఘమే దేవుడికి అనుకూలంగా లేకపోవడం వలననే దేవునికి నామం మహిమపరచబడడం లేదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా సంఘములో విశ్వాసులుగా ఉన్న మనందరం కూడా ఒక గ్రూపును కలిగి ఉండడం, లేక ఒక అభిప్రాయంతో కొందరు, ఒక అభిప్రాయంతో కొందరు,
ఒక ఆలోచనతో కొందరు, మరొక ఆలోచనతో కొందరు. ఇలాంటి పరిస్థితులు పిల్లరా నేటి దినాల సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. దేవుడు అలాంటి సంఘాలను ఆశీర్వదించలేడు. అలాంటి సంఘాల్లో ఉన్న విశ్వాసులను దేవుడు ఎంత మాత్రం కూడా దీవించలేడు. ఈ దినాన వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీవు కూడా ఒక సంఘములో ఉన్నావు. ఈ మాట ఈ స్థలంలో ఉన్నవారైనా, ఈ వర్తమానాన్ని వింటూ ఆయా స్థలాల్లో ఉన్నవారైనా, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సంఘములో సభ్యుడిగా సభ్యురాలుగా ఉంటారు. ఖచ్చితంగా ఉండాలి కూడా. సంఘములో ఉండాల్సిందే. నేను ఇండివిజువల్గా ఉండి నేను నా భక్తిని కొనసాగించుకుంటాను, దేవుడు రాకడొస్తే నేను దేవుని రాజ్యానికి చేరతాను అనుకుంటే పొరపాటే. ఖచ్చితంగా క్రైస్తవ బిడ్డ అనేవారు సంఘములో ఒక సభ్యుడిగా సభ్యురాలుగా చేరాల్సిందే. ఆ విధంగా అక్కడ సిద్ధపడాలి, దేవుని రాజ్యం కోసం సిద్ధపడాలి. అలా లేకుండా నేను సంఘానికి వెలుపల ఉంటాను అనుకుంటే యేసు ప్రభు అంటాడు, ఒకరోజు నువ్వెవరో నాకు తెలియదని చెప్తాడు ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. అయితే వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, జీవము గల దేవుని సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలి? జీవము గల దేవుని సంఘములో ఉండాల్సిన విశ్వాసులు ఎలా ఉండాలి? లేక సంఘ సభ్యులుగా మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే మనం జీవము గల దేవుని సంఘం అవుతాం? ఏం చేస్తే దేవునికి మనము ఆధారంగా ఉండగలుగుతాం? లేక ఏం చేస్తే మనము దేవుడికి ఒక స్తంభముగా ఉండగలుగుతాం? స్తంభం అంటే భారాన్ని మోసేది అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘాన్ని దేవుడు అన్నాడు స్తంభంతో పోల్చాడు. అంటే స్తంభాలు పిల్లలు, ఈరోజు పిల్లర్స్ ఇవి ప్రాధాన్యత కలిగినవి. పిల్లర్స్ లేకుండా పిల్లరా ఏ కట్టడము నిర్మించబడదు. ఒకవేళ స్తంభాలు లేకుండా ఏ కట్టడమైనా నిర్మిస్తే అది ఖచ్చితంగా బలహీనపడి ఏదో ఒక రోజున కూలిపోక తప్పదు. పిల్లరా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుకి మనము స్తంభముగా నియమించబడ్డాం. దేవునికి స్తోత్రం. స్తంభం ఖాళీగా ఉండదు, స్తంభం భారం మోస్తుంది, స్తంభం బాధ్యత కలిగిందిగా ఉంటుంది. పిల్లలు ఈరోజు క్రీస్తు సంఘములో సహవాసములో ఉన్న మనందరం కూడా బాధ్యత కలిగిన వారం. ఏ బాధ్యత నాకు లేదు, వద్దండి. నాకున్న బాధ్యతలు నాకున్నాయి. లోకంలో నాకు చాలా పనులు ఉన్నాయి. అసలు నాది బిజీ షెడ్యూల్ నాది. లోకంలో నేను అన్ని విషయాల్లో కూడా చాలా ప్రయాసపడి పనిచేస్తూ ఉన్నాను. కనుక నాకు సంఘములో ఏ విషయాలు కుదరవు, ఏ పనులు నాకు సంఘములో నేను చేయలేను, అది నా వల్ల కాదండి అని అనడానికి వీల్లేదు ప్రియులారా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువుకి సంఘం ఒక ఆధారమైతే, ఒక స్తంభమైతే, ఆ సంఘములో ఒక విశ్వాసిగా మనం ఉన్నామే. కనుక మనము కూడా భారాలు మోయాల్సిందే. మన మీద కొన్ని బాధ్యతలు దేవుడు పెడతాడు. సంఘము చేయవలసిన పనులు సంఘము చేయాల్సిందే. ఆ భారము వద్దనుకోవడానికి లేదు, నేను మోయాల్సిందే. భర్త అనుకుంటే కొన్ని బాధ్యతలు మోయాల్సిందే. భార్య అనుకుంటే కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. పిల్లరా ఈరోజు ప్రతి స్థానంలో కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. అలాగే సంఘములో కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. వీటన్నిటిని కూడా వినయంతో స్వీకరించాలి, బాధ్యతతో వాటిని నిర్వర్తించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మనము పిల్లరా యేసుక్రీస్తు ప్రభువులో జీవిస్తూ ఆయనకు ఒక ఆధారముగా మనం ఉండగలుగుతామని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ సంఘము చేయవలసినటువంటి పనులలో కొన్నింటిని ఒక 2 లేక 3 విషయాలు ఈరోజు మీ ముందు ప్రస్తావించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. పిల్లరా సంఘము జీవము గల సంఘముగా, అంటే జీవము గల సంఘము అంటే బ్రతికి ఉన్న సంఘం. జీవం గల సంఘం అంటే మృతమైన సంఘాలు కూడా ఉన్నాయన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో పిల్లరా అనేక సంఘాలు జీవం లేని సంఘాలుగానే ఉన్నాయి. ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు జీవము గల సంఘము అని. అంటే జీవము లేని సంఘాలు కూడా ఉంటాయన్నమాట. పిల్లలు జీవము లేని సంఘాలు కూడా ఉంటాయి. ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయండి. అందరికీ సంఘాలు ఉన్నాయి, అవునా? ఈవెన్ బెగ్గర్స్కి కూడా ఏముందట చెప్పండి, వాళ్ళకు కూడా సంఘం ఉంది. కొన్ని కార్మికులకు సంఘాలు ఉంటాయి. పిల్లరా ప్రతి ఒక్కరికి ఈ లోకంలో పనిచేసేవారు మొదలుకొని ఒక ఉన్నతమైన ఉద్యోగం చేసేవాని వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక సంఘం అంటూ ఉంది. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఒక యూనియన్గా కనబడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అడుక్కునే వారి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు కూడా ప్రతి ఒక్కరూ సంఘముగా ఏర్పడుతూ ఉన్నారు. పిల్లరా ఎందుకంటే వారుకున్న డిమాండ్స్ని బట్టి కానీ వాటిని అడగడానికో, లేకపోతే వారిలో ఎవరికైనా అన్యాయం జరిగితే
సంఘటితంగా కలిసి ప్రియులారా వారి పక్షాన్ని నిలబడ్డానుకో ఈరోజు ఆ సంఘాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ సంఘాల్లో నీవు ఉన్నప్పటికీ కూడా ఈరోజు క్రైస్తవ సంఘము దానికి భిన్నమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చాలా యూనియన్లో ఉన్నానండి, చాలా సంఘాల్లో నేను ఉన్నానండి. ఆ సంఘాల్లో నేను చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటానండి. ఇలాంటి అనుభవాలు మనకు ఎన్నో ఉండొచ్చేమో, కానీ క్రైస్తవ సంఘానికి మిగిలి ఉన్న సంఘానికి చాలా తేడా ఉంది. మిగిలి ఉన్న సంఘము జీవము గల సంఘం కాదు, క్రైస్తవ సంఘము జీవము గల సంఘము. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. జీవించుచున్న దేవునికి ఆధారమైనటువంటి విశ్వాసులు ఉన్న ఆ స్థలమే సంఘం అంటే. ప్రియులారా, ఈరోజు జీవం గల దేవుడిని ఆరాధించే ఆరాధికుల యొక్క కలయికే సంఘం అంటే. కనుక అటువంటి క్రైస్తవ సంఘం ప్రియులారా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరత ఉందని ప్రభువు పేరిట తెలియపరుస్తూ ఉన్నాను.